నమస్కారం అండి. నా పేరు షేక్ హుమైన్ బాషా, వాలంటీర్ల రాష్ట్ర అధ్యక్షుడిని. నేను రాష్ట్ర వ్యాప్తంగా మేము పిలుపునిచ్చాను. ఉగాది పండుగని వాలంటీర్లు బహిష్కరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం పోయిన సంవత్సరం 2024లో ఎలక్షన్లలో అప్పుడు ప్రతిపక్ష నేత స్వయాన చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ తమ్ముళ్ళకి 10,000 తీపి కబురు అని చెప్పి మోసం చేయడం జరిగింది. ఆ రోజు ఆ వాగ్దానాన్ని నమ్మి మేము కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీ వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. ఈరోజు అధికారం చేజిక్కించుకున్న తర్వాత వాలంటీర్లని పక్కన పడేయడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఈరోజు మేము 9 నెలల నుంచి జీతాలు లేక, ఉద్యోగాలు లేక మానసిక బాధల్లో ఉంటే ఈ ప్రభుత్వం వాలంటీర్లకు జీవో లేదని చెప్పి మానసిక అణిచివేతకు గురి చేస్తుంది. వాలంటీర్ వ్యవస్థని బంగాళాఖాతంలో కలిపేయాలని చెప్పి ఈ కూటమి గవర్నమెంటు ఆలోచనలో చాలా దుర్మార్గపు ఆలోచనలుగా మేము ప్రకటిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాం గడిచిన 2-3 రోజుల నుంచి. అయినప్పటికీ చలనం లేదు. ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, మీ పాలన ఇదా? వాలంటీర్లని మోసం చేయడం మీ పాలన? యువతని మీరు పక్కదారి పట్టించడం మీ పాలన? ఒకసారి పాలన అంటే కీర్తిశేషులు రామారావు గారు, 10 కోట్ల మంది తెలుగు ప్రజలు, 2 తెలుగు ప్రజలు, ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు కూడా ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా వాళ్ళ గుండెల్లో ఉండిపోయారు. అలాంటి పాలన చేయాలి. అలాగే కీర్తిశేషులు స్వర్గీయ మన రాజశేఖర రెడ్డి గారు, ఆయన తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇద్దరు గుండెల్లో, ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉండిపోయారంటే వాళ్ళు ఎలాంటి పాలన చేశారు? అది పాలన. మీరు 40 సంవత్సరాలు చెప్పుకుంటారని, ఇదేనా మీ పాలన? ఈరోజు మిమ్మల్ని చీదరించుకుంటున్నారు. ఈరోజు మీరు ఎప్పుడెప్పుడు దిగిపోతారా అని చెప్పి తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా మీ ఆలోచన విధానం మారాలని కోరుకుంటున్నాం. ఒక రామారావు గారి లాగా, ఒక రాజశేఖర రెడ్డి లాగా ప్రజల గుండెల్లో ఏ విధంగా ఉండాలో మీరే నిర్ణయం తీసుకోండి. ప్రజల్ని మోసం చేసి మీరు ప్రజల దగ్గర దోషిగా నిలబడతారా? ప్రజలకి, వాలంటీర్లకి మంచి చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి. ఒకసారి ఆలోచించండి. ఈరోజు మీ వయసు 70-80 సంవత్సరాలు ఉంది. నేను యువకుడుగా పనిచేస్తాను, ఉత్సాహవంతుడు నేను చెప్పుకుంటున్నారు. ఇదా మీ పాలన? దగా చేయడం మీ పాలన, మోసం చేయడం మీ పాలన. మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు, అయ్యా మీరు ఎలక్షన్లలో ఊదరగొట్టారే, వాలంటీర్లకు 5,000 కాదు మా చెల్లెమ్మలకి ఇంకొక 5,000 కల్పిస్తానన్నారే, ఇదేనా మీ న్యాయం? గెలిచినప్పుడేమో, గెలవక ముందేమో మీరు చొగవీర అంటారా, భగత్ సింగ్ అంటారు, సామాజిక న్యాయం అంటారు. గెలిచిన తర్వాత ఏమో మతతత్వంగా మీరు మారిపోతారా? కరెక్ట్ కాదు. ఇప్పటికన్నా మీరు మారండి. మారి మీరు వాలంటీర్లు కొనసాగిస్తే మీకు, మీ పార్టీకి, పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు ఉంటుంది. లేదంటే ఈరోజు మీకు 21 రావచ్చు, ఇంకొకసారి మీరు ఎలక్షన్లోకి వస్తే మీరు గెలవడం కూడా కష్టమైపోయిందని వాలంటీర్ వ్యవస్థ నుంచి మీకు తెలియపరుస్తున్నాను. వాలంటీర్ వ్యవస్థని కొనసాగించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉండాలని చెప్పి మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈరోజు నేను దీక్ష చేస్తున్నాను. ఈ ప్రభుత్వం మీద నిరసనగా వాలంటీర్లకు ద్రోహం చేసింది కాబట్టి సాయంత్రం 5 గంటల దాకా మహాత్మా గాంధీ గారి ఆత్మకథ సత్యశోధన పుస్తకం చదువుతా ఈ ప్రభుత్వం మీద నేను నిరసన తెలుపుకుంటున్నాను. నా భావ స్వేచ్ఛ ప్రకటనలో భాగంగానే ఈరోజు నేను ఈ దీక్ష చేయడం మొదలుపెట్టాను. నమస్తే.